హాయ్ ఫ్రెండ్స్. నేను మీ గొంప గణేష్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ మొదలు పెడదాం. ఫుల్ బాడీ లేదా ట్రైసెప్స్ మొదలు పెడదామా? రోజుకి మనం 10 నిమిషాలు కేటాయిస్తే చాలు ఫ్రెండ్స్ మన బాడీకి. ఆటోమేటిక్‌గా మనలో చేంజ్ వస్తుంది. లైట్‌గా ఒక 5 మినిట్స్ స్ట్రెచింగ్ చేసుకొని, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసామనుకోండి, ఆ రోజు చాలా బావుంటుంది మనకి. కాకపోతే మనకేంటంటే సోషల్ మీడియాలో ఎంతసేపైనా ఉంటాం గానీ, మన ఆరోగ్యం కోసం మనం 10 నిమిషాలు కేటాయించలేం. మీరు రోజుకి మీ 10 నిమిషాలు మీ బాడీకిస్తే మీ ఆరోగ్యం మారిపోతుంది. అదే 10 నిమిషాలు మీ మైండ్‌కిస్తే మీ ఆలోచన గూడా మారిపోతుంది. ఉదయం లేవగానే మీరేం జేస్తారు చెప్పండి? ఫోను తీస్తారు. ఓహో! వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లు మిగతావన్నీ. వీటిలకి కేటాయించే టైము కనీసం మీ ఇంట్లో ఉంటూనే చిన్న చిన్న స్ట్రెచింగ్‌లు గాని, ఎటిలిగైనా చేసుకుంటే మీ ఆరోగ్యం బావుంటుంది. చూడండి. మనకన్నీ వచ్చు అని అనుకోవడం పొరపాటు జిమ్‌కెళ్తే. ఆయన మాకు సీనియర్. మన పర్ఫెక్షన్ లోపమో, తప్పు చేసినా ఇలాంటి ఆయనతో మనం అడిగి తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు గూడా చూడండి ఆ పక్కనున్న వ్యక్తి మనల్ని ఏదో కామెంట్ చేస్తూనే ఉంటారు. అయినా మనం పట్టించుకోకూడదు. మనకు మంచి చెబుతున్న వాళ్ళ దగ్గర నేర్చుకొని, మనం ప్రాక్టీస్ చేయడమే చాలా మంచిది. ట్రైసెపు ఇప్పటిదాకా మనం చాలా వేరియేషన్‌లు చేసాం. ఈయన చెప్పే విధానం బాగుంది. ఎందుకంటే ఆ గ్రిప్పింగ్ అనేది కరెక్ట్‌గా ఉండి పొజిషన్ పడుతుందన్నమాట. అందువల్ల ఆయన మాకు సీనియరు. చెప్పే విధానం బావుంటుంది. చక్కగా చెప్తారాయన. పర్ఫెక్ట్‌గా చేయడం వల్ల ఆ ట్రైసెప్ షేప్ వస్తుంది. ఎందుకంటే హ్యాండ్స్ పెద్దవే. కానీ దాంట్లో కొవ్వుండడం వల్ల కటింగ్ రావట్లేదు చాలా రోజుల నుంచి. నా ప్రాబ్లమ్ అది. అంటే ఎక్సర్సైజ్ చేసేస్తున్నారు కదా! నిన్న మా ఫ్రెండ్ ఒకడు బావవుతాడులెండి అడిగాడు. అదేంటి బావ 6 నెలలయింది. ఈ పాటికి వి షేప్ వచ్చేయాలి. పైన చెస్ట్ పొంగిపోవాలి. ట్రైసెప్ ఇలా కటింగ్ వచ్చేయాలి. అంటే ఈ శిల్పాలు చెక్కుతారు చూడండి. ఆ టైపు వాడు సింపుల్‌గా చెప్పేసాడు. "ఒరేయ్! ఒక్కసారి రారా జిమ్‌కి ఒక 10 దండీలు తీద్దువు. లేదా 2 డంబులు ఎత్తుదాం" అంటే నాకెందుకులే బావ జిమ్ అని. మరి ఎందుకురా సలహాలు? వచ్చి చెప్పడం కాదు చేస్తే తెలుస్తుంది. అంటే వాడు మన మంచిగా చెప్పాడులెండి. ఏదో చెప్తారు ఫ్రెండ్స్ కాబట్టి. అంత మాత్రాన 6 నెలలు జిమ్‌కెళ్ళిపోగానే పొట్ట తగ్గిపోద్ది, సిక్స్ ప్యాక్ వచ్చేస్తది. ఇదంతా జరగదు ఫ్రెండ్స్. ప్రాక్టికల్‌గా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుంటేనే జరుగుతది. ఇదిగోండి ట్రైసెప్‌కి మన వెయిట్‌కి, ఈ ట్రైసెప్‌కి నడుము పట్టే అవకాశం ఉందా? అయినా కష్టము. తక్కువ షెడ్యూలో ఏదో ఒకటి చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. ఇదొక వేరియేషన్ మాట. ఈ వేరియేషన్‌లో గూడా ట్రైసెప్ ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్‌గా పడుతుంది. అంటే మనం ఈ రోజంతా ఏంటంటే ట్రైసెప్ మీదే దృష్టి పెట్టాం. సో, సరైన కోచ్ తగిలినప్పుడు సరైన ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. ఇప్పటి వరకు మనం చేసింది కరెక్టే ఉండొచ్చు. ద సేమ్ టైము మనకి ఇబ్బందికరంగా గూడా ఉండొచ్చు. ఎందుకంటే సరైన పొజిషన్‌లో పడుతుందో లేదో ఇప్పుడు నేను ఒక 6 మంత్స్ నుంచి వస్తున్నాను అనుకుందాం. నాకు అనిపిస్తుంది నా ట్రైసెప్ ఇంకా చేయొచ్చేమో అని. సో, పాతాయనే మళ్ళీ కొత్తగా వచ్చారు. ఆయన మళ్ళీ "అన్నా ఏంటి చాలా రోజులకొచ్చావని" ఇలా పరిచయం ఉంటుంది కదా! "అన్నా ఇది నా ప్రాబ్లమ్" అంటే, "అలా కాదు తమ్ముడు ఇలా చేస్తే నీ వర్కౌట్ మంచి ఇంప్రూవ్‌మెంట్ పడుతుంది. నీ ట్రైసెప్ షేప్ మారుతుంది. రెగ్యులర్‌గా ఇలా చెయ్యి" అని పొజిషన్ చెప్తూ, చెయ్యిస్తూ ఆయన చాలా కేర్ తీసుకున్నారు ఫ్రెండ్స్. అదే చెప్తున్నాను. సరైన వాడి చేతిలో మనం పడ్డామనుకోండి, మనం సలహాలు తీసుకున్నామనుకోండి, కంపల్సరీ మనం ఇంప్రూవ్ అవుతాం. జిమ్ములు సంవత్సరాల తరబడి చేసుకొనెళ్ళిపోయి ఏ ఇంప్రూవ్‌మెంట్ లేకుండా ఉన్నప్పుడు, ఎవరినొకరిని మనం అడగడంలో తప్పు లేదు. ఓకే ఫ్రెండ్స్. అందరిని అడగండి. ప్రాక్టీస్ చేయండి.